సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో సర్వే నంబర్ 848లో రోడ్డును ఆక్రమించి ఓ వ్యక్తి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో కాలనీ సొసైటీ ప్రతినిధులు అక్రమ నిర్మాణంపై మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఇటీవలే కబ్జాల వ్యవహారాన్ని హైడ్రా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో హైడ్రా అధికారులు స్పందించారు. భారీ యంత్రాలతో రంగంలోకి దిగి రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేసిన ఇంటిని కూల్చివేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు హైడ్రా అధికారుల బృందం పకడ్బందీగా కూల్చివేతలు జరిపారు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయడంతో కాలనీ సొసైటీ సభ్యుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. తిరువూరు బైపాస్ రోడ్లో సూర్య ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలాగా ఒక అరాచక పాలన కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పైన అక్రమ కేసులు పెడుతూ అణగదొక్కాలని చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నాడు. అయినా సరే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెట్టింపు ఉత్సాహంతో మన కొరకు పనిచేస్తున్నాడు. కార్యకర్తలకు అండగా ఉంటానని ఒక బలమైన సంకల్పంతో ఉన్నాడు. కార్యకర్తలు భయపడవద్దు, చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే నాకు భయమేస్తోంది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డిపై అసత్య రూపం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పైన 2 గంటలు సుదీర్ఘంగా వివరణ ఇచ్చాడు. ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? నేను అడుగుతున్నా. ఆనాడు ప్రజల కొరకు ప్రశ్నించే గొంతుకనవుతానని చెప్పి ఈ రోజు ప్రభుత్వంలో ఉండి ప్రశ్నించలేక అబద్ధాల మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రజలకు మీరు ఏం సమాధానం చెబుతారు? ప్రశ్నించడానికి చెగువేరా అన్నావు, ఇప్పుడేమో సామాజిక న్యాయం అంటున్నావు. నీవు చెప్పిన మాటలకు చేసే పనికి పొంతన లేదు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని స్వామిదాస్ ఘాటుగా వ్యాఖ్యానించారు. సిద్ధాంతపరంగా